గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక చూస్తున్నట్లయితే గ్రూప్ 1 నియామకాలను నిలిపివేయండి టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించేందుకు ఓకే. సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అది కొనసాగించవచ్చు, కానీ ఇక్కడ అపాయింట్మెంట్స్ లెటర్ వచ్చేసరికి ఇవ్వద్దు అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మధ్యంతర ఉత్తర్వులు జారీ. సో తదుపరి విచారణ 28కి వాయిదా. మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ విచారణ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి అనేసి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 పోస్టుల్లోనే అవకతవకలు జరిగినాయి అనేసి, సో దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ మూల్యాంకనపై అవకతవకలు జరిగినాయి అనేసి ఇక్కడ పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మరి గ్రూప్ 1 అనేది క్యాన్సిలేషన్ ఖాయమేనా అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్లో మళ్ళీ అవకతవకలు జరిగాయనేసి ఇక్కడ కేసు వేయడం జరిగింది. దీంతోనే మనకు హైకోర్టు మాత్రం నిలిపివేయండి, నియామకాలను నిలిపివేయండి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ తదుపరి విచారణ 28కి ఇవ్వడంతో మనకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి. ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ ప్రక్రియ ఏంటిది అంటే, ఏదైతే మేము చెప్పింది ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే, మేము చెప్పేంత వరకు మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఇవ్వద్దు, ఖచ్చితంగా దీని యొక్క ఏదైతే అవకతవకలు జరిగినాయో అంటున్నారో దీనిపై విచారణ జరిగిన తర్వాతే మేము చెప్తాము అనేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే కౌంటర్ దాఖలు చేయాలనేసి న్యాయమూర్తి కూడా చెప్పడం జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు సార్, దాదాపుగా మరో 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో పిటిషన్ చేసిన వారిలో 19 మంది ప్రభుత్వ ఉద్యోగులు అనేసి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. వాస్తవానికి ఎవరైనా సరే అది ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే ఉద్యోగులు కారా నిరుద్యోగుల ఎవరైనా సరే ఎవరికైనా అన్యాయం జరిగిందంటే కోర్టు ఆశ్రయించవచ్చు. సో ప్రతి వ్యక్తికి ఆ హక్కు ఉన్నది కాబట్టి ఏదైనా అవకతవకలు జరిగినాయి అంటే ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళొచ్చు అనేసి తెలుస్తుంది. సో ఖచ్చితంగా మెయిన్స్ 2.0 పక్కా క్యాన్సిల్ ఖాయమే అన్నట్టుగా అభ్యర్థులు ఇక్కడ కేసు వేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది మనకి 28న జరుగుతుంది కాబట్టి ఒక స్పష్టమైన ఒక విచారణ జరిగిన తర్వాత ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారండి. సో అదేవిధంగా గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తున్నాయి సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. యాక్చువల్గా గ్రూప్ 1 నియామకాలు మనకు జూన్ ఆర్ జూలైలో మనకు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క భర్తీ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రజెంటు జీపీఓ సంబంధించినటువంటి ఏదైతే పాత విఆర్ఏలో ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా టీజీపీఎస్కి అప్పగించడం జరిగింది. ఈ ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ మనకు జూన్ ఆర్ జూలైలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా సమాచారం. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన అమ్మటే వితిన్ 2-3 మంత్స్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసి 3 మంత్స్లోనే మళ్ళీ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతుంది సార్. సో ఎటువంటి అవకతవకలు లేకుండా దాదాపుగా 300 అండ్ గ్రూప్ 2లో 800 నుంచి 1000 పోస్టులు రానున్నాయి. దీనిపై సంపూర్ణమైన పారదర్శకంగా ఉంటుందనేసి మనకు టీజీపీఎస్సీ చైర్మన్ గారు ప్రకటించడం జరిగింది. ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి న్యూస్లోని వార్తాపత్రికలు. సో మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ రద్దు ఖాయమేనా లేదు ఏంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే ఏం జరుగుతుందో చూడాలి సార్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్.